గత కొంతకాలంగా హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడుల తీవ్రత పెరగడంతో స్పందించిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ. హిందువుల ఆలయాలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందిస్తున్న ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు, రాష్ట్రాధ్యక్షులు సోమువీర్రాజు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ వినుషారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో దాదాపు 60 ఆలయాలు ధ్వంసం చేయగా, వైసీపీ ప్రభుత్వం వచ్చి నేటికి 125 ఆలయాలపై దాడులు జరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. అప్పుడెప్పుడో ఢిల్లీలో ఒక చర్చిలో ఎవ్వరో దాడి చేసినందుకు దేశంలో సెక్యులరిజం ప్రమాదంలో పడిందంటూ పెద్ద పెద్ద కహానీలు అల్లిన కుహాన మేధావులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిపోయారు అంటూ ఆమె వ్యాఖ్యానించారు. హిందువుల ఆలయాలపై ప్రతిరోజు జరుగుతున్న దాడులపై ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నించిన బీజేపీ మహిళా నేత వినుషారెడ్డి. చెప్తారు, ఒకళ్ళేమో పిచ్చోళ్ళంట, రాగం దద్దం చేసిన వాళ్ళు, పిఠాపురంలో దాడులు ధ్వంసం చేసిన వాళ్ళు కూడా పిచ్చోళ్ళంట. ఇప్పుడేమో ఎవరు కనిపించట్లేదు, ఏం మాట్లాడినా గుర్తు తెలియని నిందితులు వాళ్ళు దొరకట్లేదు. దాదాపు ఇప్పుడు 100 పైన ఇటువంటి దుర్ఘటనలు జరిగాయి. కనీసం ఒక్క కేసులో అయినా ఇప్పటివరకైనా నిందితుడిని పట్టుకున్నారా? లేదు. ఇలా ఉంటే మా హిందువులకి ఎక్కడ మనకి రాష్ట్రంలో భద్రత ఉంటుంది? ఇప్పుడు ఇంకొక విషయానికి వద్దాం. ఢిల్లీలో ఒక చర్చి మీద అటాక్ జరిగినప్పుడు 2015లో దేశమంతా మత సామరస్యం దెబ్బతినింది. అసహనం, ఇంటాలరెన్స్ అనే పదం తెచ్చినారు ఎవరు? మన కుహానా లౌకికవాదులు. ఇప్పుడు ఎక్కడ పోయారండి వాళ్ళందరూ? నిద్రపోతున్నారా లేకపోతే వాళ్ళ కళ్ళు మూసుకుపోయినాయా? ఒక్కరు కూడా పలకట్లేదు. మెయిన్ గా ఇది అడుగుతుంది లెఫ్టిస్ట్ పార్టీ కుహానా మేధావులని. వాళ్ళకి ఏం కనిపించట్లేదు. ఇన్ని దాడులు జరుగుతున్నా, ఇన్ని విధాలుగా జరుగుతున్నా. ఇంకొకటి, ఈనాడు పాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు హడావిడిగా రామతీర్థంకి వెళ్తున్నారు. హిందువుల గురించి, హిందువుల దాడుల గురించి, దేవుళ్ళ గురించి మాట్లాడడం చంద్రబాబు నాయుడు గారు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అన్న దాడులు ఎవరు చేశారో తెలీదు, పిచ్చోళ్ళు చేశారంటున్నారు. కానీ మనం గుర్తుపెట్టుకుంటే అప్పుడు ఆయనే దగ్గరుండి ప్రభుత్వ యంత్రాంగం ఉపయోగించి 40 గుళ్ళు కూల్చేశారు. అవి ఇంతవరకు కట్టలేదు. అంతేకాకుండా పుష్కర ఘాట్లు, పవిత్రమైన పుష్కర ఈవెంట్ ని ఆయన సొంత ఈవెంట్ గా పెట్టుకుని యాడ్ క్యాంపెయినింగ్ చేసుకున్నారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం భూములను ఫస్ట్ వేలానికి పెట్టాలనే ఆలోచన వచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి. ఇప్పుడేమో హడావుడిగా నేను వెళ్ళిపోతాను, నేనే అంత భద్రత తీసుకుంటా అంటారు. ఏం లేదు, ఆయనకి ఏదైనా సరే పొలిటికల్ మైలేజ్, ఆయనకి రాజకీయంగా లబ్ధి చేయాలని ఇప్పుడు చేస్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రామతీర్థంలో శిరఛేదనం జరిగినప్పుడు ముందుగా అక్కడికి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. అంతర్వేదిలో ముందుగా వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. అక్కడ మా కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. ఇక్కడ కూడా పతికొండలో ఆంజనేయ స్వామి విగ్రహం ధ్వంసం చేసినప్పుడు అక్కడికి వెళ్ళింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీది ఒకటే మాది సిద్ధాంతం, సర్వమత సమధర్మ. అంటే మీరు అన్ని మతాలను సమానంగా చూడండి. ఎందుకు కేవలం హిందువుల మీద దాడులు జరిగినప్పుడే అసలు ఏం పట్టనట్టు ఎవరో పిచ్చోళ్ళు చేశారు, ఎవరో తెలియని వాళ్ళు చేశారని ఇంతవరకు పట్టించుకోలేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. లేకుంటే అఖిలపక్ష భేటీకి నిర్వహించాలి. లేదంటే ఎప్పుడులాగే సిబిఐ అడుగుతారు కదా, సిబిఐ ఎంక్వైరీ పెట్టేసేయండి దీని గురించి కూడా. ఇలాగే ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరికే ఉండదు. మీ పేరు మేడం? డాక్టర్ వినుష, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు.